Hello everyone, this is Dr. Divya Valikatla. I'm an Ayurvedic doctor. I have done my MD in Pediatrics. ఈరోజు మనం CKD అనే టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఈ కండిషన్లో ఏంటంటే కిడ్నీ ఫంక్షనింగ్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతూ వస్తుంది. అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ హైపర్టెన్షన్ మేజర్ కాసెస్గా చెప్పుకుంటాం CKDకి. సో జెనెటిక్ డిజార్డర్స్ కూడా వన్ ఆఫ్ ద కాజ్ అండ్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ CKD అండి. సో CKDతో కిడ్నీ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే పేషెంట్స్ కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్తూ ఉంటారంటే, మేడం నేను రోజు పునర్నవ తాగుతాను. పునర్నవ పేరుతో ఇవాళ రేపు చాలా మంది జనాలు తీసుకుంటున్న డ్రగ్ ఏంటి అంటే ఈ మొక్క అండి. ఇది పునర్నవ కాదు, ఇది వర్షాబు అంటాము. సో ఈ ప్లాంట్ని ఎక్సెస్గా తీసుకోవడం వల్ల, డైలీ బేసిస్లో తీసుకోవడం వల్ల బాడీలో పొటాషియం లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. పొటాషియం లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు కిడ్నీ కండిషన్ అనేది వర్సన్ అవుతుంది. ఎందుకు అంటే మన బాడీలో పొటాషియం లెవెల్స్ని, ఎక్సెస్గా ఉన్న పొటాషియం లెవెల్స్ని కిడ్నీస్ ద్వారా ఎక్స్క్రిషన్ జరుగుతూ బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. సో అడిషనల్గా మనం ఆల్రెడీ ప్రాపర్గా వర్క్ చేయని కిడ్నీస్కి అడిషనల్ పొటాషియం ఇన్పుట్ ఇవ్వడం వల్ల కిడ్నీ ప్రాబ్లం అనేది వర్సన్ అవుతుంది. సో ఈ మొక్కని తీసుకోకూడదండి. ఎవరైతే CKD, EKD ఇలాంటి అక్యూట్ కిడ్నీ ఇంజరీ, క్రానిక్ కిడ్నీ డిసీజ్ లాంటి కండిషన్స్తో సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళు ఈ వర్షాబు అనే ప్లాంట్ని పునర్నవ పేరుతో యూజ్ చేయకూడదు. We'll come up with a new topic. Have a healthy day.